నమస్తే, నేను మీ తేజ. ఇరాన్ లో సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ చంపడానికి కారణమైన మహిళ దొరికేసినట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద రచ్చ జరుగుతుంది. మొదటి నుంచి కూడా చెప్తున్నారు, సుప్రీం లీడర్ ని చంపడానికి ఇజ్రాయెల్ ముసాద్ గూఢచారి వ్యవస్థ నుంచి ఒక పర్సన్ ని ఇక్కడ పెట్టింది. అణువు అతను ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించింది ఇజ్రాయెల్ అంటూ కూడా అనేక మాటలు కూడా బయటకు వచ్చాయి. తాజాగా సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత ఇప్పుడు తెరపైకి ఆ మహిళ వచ్చి, ఇంటికి ఆ మహిళ ఎవరో తెలుసా? ఆ మహిళ పేరేంటో తెలుసా? ఎస్, తన గురించి ఇప్పుడు నేను క్లియర్ గా చెప్పేందుకు ప్రయత్నిస్తా. తన పేరు క్యాథరిన్ పెరెజ్ షగ్దమ్. ఈమె ఒక జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కూడా. ఈమె ఫ్రెంచ్ లో పుట్టింది. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైకాలజీ, అలాగే 2 మాస్టర్ డిగ్రీస్ ఉన్నాయి. ఫైనాన్స్ కమ్యూనికేషన్ ఫ్రమ్ ది యూనివర్సిటీ ఆఫ్ లండన్ లో పూర్తి చేసింది. అక్కడే లండన్ లో ఒక వ్యక్తితో ప్రేమించానంటూ దగ్గరైంది. ఆ వ్యక్తి ఇరాన్ కి సంబంధిత వ్యక్తి. తను ఒక షియా ముస్లిం. ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇందులో తప్పే ఉంది అనుకుంటే ఇక్కడే అసలు విషయం చెప్తా. ఈమె ఒక యూదులకి ముస్లింస్ కి అక్కడ అసలు పడదు, మధ్యలో అగ్గి రాజేసినంత పరిస్థితి. అట్లాంటి యూదు కుటుంబంలో పుట్టి షియా ముస్లిం ని పెళ్లి చేసుకుంది. దీనికి కారణం ముస్లింలో షియా ముస్లిం అసలు ఎలా ఉంటుంది, స్త్రీల పట్ల ఎటువంటి విధంగా ఉంటుంది అని తెలుసుకోవడానికి చేసుకుందంట. గతంలో వచ్చిన ఆరోపణ ఆమె పైన 2017లో ఈమె బయటపడిందంట. 2022లో అనేక ఆరోపణలు కూడా ఎదుర్కొందంట. ఈమె పెళ్లి అయితే 2011లోనే చేసుకుంది. అంటే ఈమె గూఢచారి కింద ఇరాన్ లో దగ్గరగా ఒక 7 సంవత్సరాల పాటు ఉన్నాయి. పెళ్లి చేసుకున్న తర్వాత ఇరాన్ లోకి తర్వాత కొన్ని రోజులకి ఆగిన తర్వాత అమ్మక ఇరాన్ లోకి వెళ్ళి అక్కడ రాజకీయ నేతల ఇంటికి వెళ్ళడం, వాళ్ళతో క్లోజ్ గా మూవ్ అవటం. ఎలాగో జర్నలిస్ట్ కాబట్టి అక్కడ ఇరాన్ కి సంబంధించిన కొన్ని న్యూస్ ఛానల్స్ లో కూడా ఆమె వర్క్ చేసింది. ప్రెస్ టీవీ ఇరాన్ కి సంబంధించింది, ఇరానియన్ న్యూస్, మొషరాక్ న్యూస్, తజ్నిమ్ న్యూస్, మెహర్ న్యూస్, అలాగే ఇరానియన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సంబంధించిన ఐఆర్ న్యూస్ అనే ఒక సంస్థలో వెబ్సైట్ లో కూడా ఈమె వర్క్ చేయడం జరిగింది. ఇరాన్ సంబంధించిన ఐఆర్జేసీ ఈమెను గుర్తించారు. ఈమె పైన అనేక ఆరోపణలు చేశారు. కానీ తర్వాత సైలెంట్ గా ఆమె భర్తకి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. పట్టుకుందాం అనుకునే లోపే ఇన్ఫర్మేషన్ అంతా కట్టకట్టుకుని వెళ్ళిపోయింది. అది ఇరాన్ లో ఉన్న వ్యవస్థ. సో అంటే కొంచెం నవ్వు వస్తుంది. గుర్తించినప్పుడు ఖచ్చితంగా ఆమెని అదుపులోకి తీసుకోవాలి. కానీ తీసుకోకుండా వదిలేయడం వల్ల మరి ఖచ్చితంగా చాలా మంది రాజకీయ నాయకులతో ఇంటర్వ్యూలు పెట్టుకోవడం, వాళ్ళ ఇంట్లోకి పోవటం, సరదాగా పార్టీస్ కి కలవటం, వాళ్ళు ఏంటి, వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుందనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుని మరి ఇజ్రాయెల్ కి పంపించి ఉంటది ఖచ్చితంగా. సో రీసెంట్ గా ఐతుల్లా అలీ ఖమేనీ చనిపోవడానికి కారణం ఈ క్యాథరిన్ పెరెజ్ షగ్దమ్ ఈమె అంటూ కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. సో ఈమె చాలా రహస్యాలు ఉంటాయి. డిఫెన్స్ కి సంబంధించిన చాలా రహస్యాలు ఉంటాయి, మిలిటరీ వ్యవస్థకి సంబంధించిన చాలా రహస్యాలు ఉంటాయి, ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన రహస్యాలు ఉంటాయి. అవన్నీ కూడా కట్టుకుని మోసుకుని వెళ్ళిపోయింది. సో కాబట్టి ఇప్పుడు వారికి ఎక్కడైతే వీళ్ళ ఐఆర్జేసీకి సంబంధించిన వ్యవస్థలు ఉంటాయో, స్థావరాలు ఉంటాయో, మిలిటరీ స్థావరాలు ఉంటాయో, అక్కడ ఈజీగా అటాక్ చేయగలుగుతున్నారంటే దానికి కారణం ఈమె అంటున్నారు చాలా మంది. సో ఖచ్చితంగా అయ్యి ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కూడా చాలా మందితో ఈమెకి సంబంధాలు ఉన్నాయి. రాజకీయ విశ్లేషకురాలు ఈమె. సో చాలా మంది పొలిటీషియన్స్ ని కలుస్తుంది, లీడర్స్ ని కలుస్తుంది. అలాగే కొన్ని ఛానల్స్ లో కూడా, ఇంటర్వ్యూస్ లో కూడా, డిబేట్స్ లో పాల్గొంది. ఇరాన్ లో వర్క్ చేసిన తర్వాత ఈమె ఇజ్రాయెల్ వెళ్ళింది. ఇజ్రాయెల్ ది ఇజ్రాయెల్ టైమ్స్, ద టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ న్యూస్ ఛానల్లో కూడా ఆమె వర్క్ చేసి షియా ముస్లిం గా ఎందుకు మారానో అనే ఒక రహస్యాన్ని కూడా ఆమె బయటపెట్టింది. సో ఈ జరుగుతున్న యుద్ధంలో సుప్రీం అలీ ఖమేనీ చనిపోవడానికి ప్రధానమైన కారణం ఈమె. ఆ ముసద్ గూఢచారి ఒకరున్నారు, ఈమె అంటూ చెప్తున్నారు. అలాగే ఇంకొక పక్క చాలా విషయాలన్నింటిని కూడా, ఇక్కడ రహస్యాలన్నింటిని కూడా ఈమె మోసుకెళ్ళింది అంటూ కూడా ఆమె పైన అనేక ఆరోపణలు అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది.